5 రోజుల ముందే గదా వచ్చే నాకు సాలరీ. అప్పుడే జేబులు 2 ఖాళీ ఖాళీ. అన్నా అన్న నేను మళ్ళొచ్చిన. మీకోసం కొత్త ఎంటర్టైన్మెంట్ తీసుకొచ్చా. ఫీవర్ వల్ల గొంతు బాగాలేదు మామ. సో అక్కడక్కడ డబ్బింగ్ ఏమైనా ఫాల్ట్ ఉంటే అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ షాట్. ఒకడు అంటుండో ఏం బీకన పోతావు బిగ్ బాస్ లోకి అంటున్నాడు. ఏం బీగుతాను, అందరూ పోయి ఏం బీగుతున్నారు, నేను అదే బీగుదామని పోతాను. కప్పెత్తుకొని వద్దామని మీకోసం. ఓ సామాన్ లాంటి నువ్వా? ఎవరి టాలెంట్ వాళ్ళు చూపించుకోవటానికి పోతున్నారు. ఏదో నెగిటివ్ లేని దాంట్లోకి వెళ్ళలేరు కదా, అదే పీకటానికి పోతున్నా. నువ్వు కూడా నాతో పాటు. అయితే వెళ్ళి నాగార్జున ఆకులు పీక్. సామాన్లు బాగుంటేనే నాగార్జున తీసుకుంటారు. ఇదేమన్నా రూలా? సామాన్లు బాగుండాలంటే భూలక్ష్మి మళ్ళీ ఈరోజు చూడండి అన్నపూర్ణశ్రీయో గేట్ నంబర్ 1. ఎవరు బాబు నిన్నెవరు లోపల అనిచ్చారు? బయటికి వెళ్ళు. ఒక్క అవకాశం ఇవ్వండి. నార్మల్గా ఇతని చాలాసార్లు చూసా, మినిమం తెలుసు కాబట్టి నా తరక ఒక కామన్ మ్యాన్గా నేను చెప్తున్నా. మామూలుగా ఇద్దరు వెళ్ళి నాగార్జున మొగ్గలు అని. ఒకడేమో ఇలాగే రైతు అని చెప్పి ఫస్ట్ ఆ నాగార్జుననే ఎర్రపు చేశాడు. ఆడెవడో ఈ పాటికి అర్థమై ఉంటదిలే. అన్నా నేను మళ్ళొచ్చినా. నమస్కారం. హీరో నాగరాజు సార్, బిగ్ బాస్ టీంలో వర్క్ చేసేటోళ్ళకి ఇట్లా నాగార్జున సార్ అసిస్టెంట్ వాళ్ళ ఇంట్లో వర్క్ చేసే ప్రతి ఒక్కరికి ఇట్లా నమస్కారము. ఈ వీడియో కనుక నాగరాజు సార్కి కంపల్సరీ షేర్ చేయండి. రారా పైడి తల్లి. ఓ సారీ, రారా మేడి పదిస్తారు రా. నువ్వు ఒక్కడివే తక్కువ అయ్యావు. వీడియో కనుక నాగరాజు సార్కి అయినా నాగరాజేంద్ర సుల్లిగా. నాగరాజ్ సార్ది మొడ ఇవ్వు. ఇంకా నయం కాట్రాజన్ అనలేదు. నాగరాజన్నయ్యో. పుట్టుమచ్చల్ని పుట్టుమచ్చ అని ఎందుకు అంటారంటే మనం పుడుతున్నప్పుడు వచ్చే మచ్చ కాబట్టి పుట్టుమచ్చ అంటారు. ఆడపిల్లని ఆడపిల్ల అని ఎందుకంటారో తెలుసా? అంటే ఈడ పిల్ల కాదు ఆడపిల్ల అంటారు. మరి ఇది అవుట్ ఆఫ్ నోవేర్ ఇప్పుడు వచ్చింది సడన్ గా, నేను పుట్టినప్పుడు లేకుండా. మరి ఇట్లాంటి మచ్చల్ని ఏమంటారు? అగ్గిపెట్టి మచ్చ అంటారులే. దాన్ని పెళ్లి మచ్చ అని కూడా అంటారు. ఏంట్రా ఇన్ని మచ్చలు ఉన్నాయా? నాకు ఇప్పుడే తెలిసిందండి. ఇప్పటికైనా తెలుసుకున్నావు. అలా ఎగిరిపోవడం ఎందుకు, ఫ్రీ బస్ ఉంది కదా. అరే ఈ ఐడియా నాకు తట్టలేదే. అక్క పైన మా తాత ఉన్నాడు, కొన్ని మామిడి పండ్లు తీసుకుని పోవా ప్లీజ్. బాహుబలి రేంజ్ విఎఫ్ఎక్స్ అన్నా ఇది. అన్న బాహుబలి రేంజ్ విఎఫ్ఎక్స్ అన్న అది. మీరు ఇచ్చిన బడ్జెట్లో కుదరదు అదంతా. బాయ్ బాయ్ ఇండియా, గోయింగ్ టు మార్స్. ఓపెన్ చేయైతే ఏం టాలెంట్లు ఉన్నారా ఇండియాలో, తొక్కేస్తున్నారు. ఎలాగైనా పైకి తీసుకురావాలి. ఆమె వెంట కెమెరామాన్ నీడ కూడా పోతుంది అత్తగారింటికి. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. మంచిగున్నవరా గుండ్రంగా బొంగరం లెక్క. వర్షం పడితే వచ్చిన గొండ్ర కప్పులా ఉన్నావన్నా. అన్న చెవులు ఎక్కడున్నాయి? 4 మూలలో వచ్చిన పత్తి బస్తాలా ఉన్నావన్నా. నీకు ఉరి శిక్ష వేసినా ఏం కాదన్నా. అదేంటి సార్ అంత మాట అన్నారు? ఎవరన్నా నువ్వు కడుపు వచ్చిన కప్పలా ఉన్నావు. రే చాలా పాపం రా. పెరట్లో కాసిన బూడిద గుమ్మడికాయలా ఉన్నావన్నా. అలా డిస్కరేజ్ చేయొద్దు, వచ్చాననుకో అక్కడికి. ఏదో తేడాగా ఉందేంటి? అదేమిటి? మూట మూట పెద్ద మూటనే ఉంది, జాగ్రత్త అన్నావు. కుస్తీలో పగలగొట్టారు. పాపం దొడ్డుకి రాక ఇబ్బంది ఏమో. పెద్ద ఆట పెద్ద మూట. మూట ముట్టుకోకూడదురా మూర్ఖుడా. మీరెన్ని చేసినా నేను మాత్రం ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేయండి రే.
అయితే రానే రానే బలన దెంగ బందిపో గేరేస్తాడు మొగుడు వేసినట్టు ఇస్తున్నావు ముంగడికే వెళ్ళాడు పిచ్చిపోకులు అన్నమాట. మీ ఓడి బైక్ ఉన్న సంతోషం కన్నా నీ దెంగులు ఎక్కువ ఉన్నాయి కదా అవి. కంగ్రాచులేషన్స్ దెంగులు. ముంగడికే వెళ్ళాడు పిచ్చిపోకులు అన్నమాట. ఇదేం దెంగులు రా అయ్యా. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే బయట కంట్రీలో బైక్ కొంటే విష్ చేస్తారు, అదే మన ఇండియాలో అయితే ఇలా దెంగులు దొంగుతారు అన్నమాట. దెంగులతో స్వాగతం పలికావు బ్రో. స్వచ్ఛమైన తెలంగాణ తిట్లు. అట్లుంటది మనతో. కొత్తగా పెళ్ళైన జంట అట్లా కొండలపైన మంచి ప్రీ వెడ్డింగ్ షూట్ లాగా ఒక సెల్ఫీ తీసుకుంటున్నారు అన్నమాట. చూడండి. నాకు గుర్తుకొచ్చింది, మీకు గుర్తుకొచ్చిందా? ఒకసారి కామెంట్ సెక్షన్ ఓపెన్ చేద్దాం. ఈ వీడియో ఇంతే మామ. ఈ వీడియో కనుక లాస్ట్ వరకు చూసినట్టయితే ఒక లైక్ గుద్దిపోండి. పండగ